ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆ యొక్క సంపూర్ణ జ్ఞానం పొంది ఉంటుంది. అదేవిధముగా ఆత్మ సంబంధముగా వివేకముతో దేవుని చిత్తము కూడా కనుగొంటుంది. ఆత్మ సంబంధిగా ఉండి దేవుని చిత్తాన్ని కూడా కనుగొంటుంది. మరి యొక్క ఆయన మహిమ శక్తి చేత బలపరిచే వారిగా కూడా ఉండాలి. ఎందుకు? ప్రార్థన శక్తి మరి వారిని బలపరుస్తుంది. అంతేకాదు హృదయపూర్వకంగా క్రీస్తుని అంగీకరిస్తే దేవుని పిల్లలగుటకు ఆయన అంగీకరిస్తాడు కూడా. కాబట్టి యేసు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన తన మహిమైశ్వర్యం చెప్పిన మనకు కావలసిన ప్రతి అవసరము కూడా తీరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క కృపావాక్యము మనకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు. చూసారా ప్రార్థన ఎన్ని మేలు చేస్తుందో. ఒక విశ్వాసి ప్రార్థనతో ఉంటే, ప్రార్థన చేస్తే మరి సంపూర్ణ జ్ఞానము పొందుతుంది. మరి ఆత్మ సంబంధముగా వివేకం కలిగి ఉంటుంది. మరి యేసు మన హృదయంలో ఉంచుతుంది. ఉన్నప్పుడు ఆయన తన మహిమైశ్వర్యం చెప్పిన మన ప్రతి అవసరం తీరుస్తాడు. కాబట్టి ప్రార్థించే విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక.